నరసరావుపేటలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ శానిటేషన్ పూర్తిగా అధ్వాన్నంగా మారిందని ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు ధ్వజమెత్తారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రతి వార్డులో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శానిటరీ వర్కర్లు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లను అవమానించేలా మాట్లాడటం బాధాకరమని అన్నారు. చంద్రబాబు నాయుడు కాలనీని దత్తత తీసుకొని అక్కడి రోడ్లు, కాలువలను శుభ్రపరిచి చూపించాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు. ప్రతిరోజు కూడా శానిటరీ వర్కర్స్ వస్తారు. ఒక ఆదివారం మాత్రం వాళ్ళు సెలవు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇది కాదు, దాదాపు నరసరావుపేట పుట్టినప్పటి నుంచి కూడా ఆదివారం సెలవు తీసుకున్నారు వాళ్ళు. ఆదివారం రోజు కూడా ఈ గ్యార్బేజ్ లిఫ్టింగ్ కూడా చేయిస్తా ఉన్నాం కొంచెం కాంట్రాక్ట్ వర్కర్ చేత. ఇది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే విధంగా ఉంది. కానీ అప్పుడు మరీ అధ్వానంగా ఉంది. ఇవాళ మేము ఇంకా చాలా వరకు బాగు చేస్తూ ఉన్నాము. కమిషనర్ గారు కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు ఆదివారం వాళ్ళకి సెలవు దిన కాబట్టి వాళ్ళు ఎవరు రారు. మరి ఆ రోజు చెత్త మాత్రం చాలా వాటికి వార్డులో ఉంటుంది. దాన్ని కూడా మేము లిఫ్టింగ్ చేయిస్తూ ఉన్నాం. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ విధంగా మాట్లాడితే శానిటరీ వర్కర్స్ని, శానిటరీ ఇన్స్పెక్టర్స్ని అవమానించినట్టు అవుద్ది. ఎందుకంటే వాళ్ళకి ఆ ఒక్కరోజు సెలవు. అందుకని ఆ ఒక్కరోజు వాళ్ళు పిల్లలతో ఉండాలి. వాళ్ళు దాదాపు 30-40 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. ఆరోగ్యాలు బాగుండవు. మనం కొద్ది రోజులు చేస్తేనే అలసిపోతూ ఉంటాం. కానీ వాళ్ళు 40 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. శారీరకంగా ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకి మానసికంగా బాగాలేదు. పాపం సాంఘికంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలు ఇబ్బందులు పడతా ఉండి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారే దగ్గరుండి ఆయన దగ్గర సీట్లో కూర్చోబెట్టుకోవడం, మరి ఎంత గౌరవం ఇవ్వటం చూడండి. మరొకసారి శానిటరీ వర్కర్స్కి మనం ఎంతో గౌరవం ఇవ్వటం మన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఈ వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అటువంటి గౌరవం ఇచ్చే అలవాటు లేదు, ఆలోచన లేదు వాళ్ళకి. మరి అందువల్ల వాళ్ళ సంస్కృతి అది, మన సంస్కృతి ఇది. మేమైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పాడు, వైసీపీ వాళ్ళు చెప్పారని కాదు, స్వచ్ఛందంగా మేమందరం కూడా మా కార్యక్రమాన్ని చేస్తాం. అరవింద్ బాబుని గెలిపించారు కాబట్టి ప్రజల రుణం తీర్చుకోవడం నేను వార్డులోకి వెళ్తున్నాను. కావాలంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కూడా ఒక చంద్రబాబు కాలనీ దత్తత తీసుకోమను, దాన్ని బాగు చేయమని చాలు. ఆయన ఒక్క వార్డు ఇస్తున్నాను. వార్డులో ఎక్కడ కూడా మరి కాలువలు శుభ్రం చేయమనండి, రోడ్డు శుభ్రం చేసి చేయమనండి చాలు. ఒక 3 ఏళ్ళు ఆయనకి టైం ఇస్తాను. ఆ ఒక్క వార్డు చేయమనండి చాలు. మరి సవాళ్ళను స్వీకరించమనండి, అంతకంటే ఏం లేదు.